పాపం ఏం చేయలే. ఆరు గ్యారంటీలు చేసినామని చెప్తారు. ఏ గ్యారంటీ చేసిండు? ఏ గ్యారంటీ చేసిండు చెప్పు. ఆరు గాడి బస్ అన్నారు. బస్సు ఒకటే ఆడపిల్లలకు చేసి మోసం. ఏ పథకం కూడా వర్తిస్తలేదు అసలు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఏం చేసిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు. అదొకటి కరెంటు సరి ఇస్తలేడు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలేదు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, అది రాలేదు. ఇంకేమి అది కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఒక్క కూడా ఇయ్యలే, ఒకటి కూడా ఇయ్యలే. ఏ గ్యారంటీలు ఇయ్యలే, అమలు చేయరు కూడా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? ఇది ఇట్లే ఉంటాయి, ఇట్లా నడుస్తాడు. ఇంత పొడిగించి కూడా పోతున్నాడు, ఇక. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్? బీఆర్ఎస్కి వస్తాయి 10 సీట్ల వరకు వస్తాయి. 10 సీట్లు పక్క వస్తాయి బీఆర్ఎస్. సో చెప్పండి, మీరు చెప్పండి ఎట్లుంది కాంగ్రెస్ పాలన అయితే ఏం మంచిగా లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పాలన వస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ కావాలంటే 10 సంవత్సరాలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎందుకు కావాలంటే పనులు మంచిగా అవుతున్నాయి, అన్ని వస్తువులు బాగున్నాయి. 6 గ్యారంటీలు చెప్పారు, చేసే గ్యారంటీలు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ లేదు ఇంతవరకు చేసి. ఒక విద్యుత్ అన్నారు, ఏది లేదు. దాన్ని మూలకు మూసుకున్నారు అంతే. ఉద్దర హామీలే ఉన్నాయి కానీ నగదు హామీలు ఏవీ లేవు, అంతే. చేస్తలేరా? ఏం చేస్తలేరు. ఇంతవరకు ఉన్న ప్రభుత్వం బాగా చేసి, ఈ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు. హామీల కాడికే వాగ్దానం కానీ పనులు అయితే ఏం లేవు. ఆడపిల్లలకు మాత్రం బస్సు పిరిచిండి అయిపోయింది. ఇక మగపిల్ల మాత్రం 15 రూపాయలు ఉంటే 30 రూపాయలు చేసిండు. గుద్ద దిగుడు పెట్టిండు కానీ 10 రూపాయలు ఇసుకం లేదు. మాకు కేసీఆర్ మంచి